వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్వేలు పిల్లోడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్వేలు పిల్లోడు. లాస్ట్ వీడియోలో పార్ట్ 1 చూపించా కదా, ఇప్పుడు పార్ట్ 2 చూపిస్తాను. అంటే రిమైనింగ్ ఆఫీస్ చూపిస్తాను. లాస్ట్ పార్ట్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లోని వింగ్ ఏ. లోపల ఎలా ఉంటుందో చూడండి. చూశారు కదా, ఇప్పుడు బయటికి వెళ్దాం. మరొక ప్లేస్ చూపిస్తాను మీకు. ఈ బిల్డింగ్ పక్కనే ఉంటుంది అది. ఒక మెయిన్ పాయింట్ ఏమిటంటే, బిల్డింగ్ నుండి బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఐడి కార్డ్ కంపల్సరీ. దాన్ని మెయింటైన్ చేయండి. ఇలా బయటికి రాగానే మనకు 2 డైరెక్షన్లు కనిపిస్తాయి. ఒకటి లెఫ్ట్, మరొకటి రైటు. లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ ఉంటుంది, అది మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ మనం రైట్ సైడ్లో మరొక ప్లేస్ ఉంది, మీకు రైట్ సైడ్లో చూపిస్తాను. అది ఈ రూటు, ఇలా వెళ్ళాలి. ఇలా కొంచెం ముందుకు రాగానే స్టెప్స్ కనపడతాయి. స్టెప్స్ ఎక్కగానే మీకు 2 డైరెక్షన్ కనపడతాయి. ఒకటి ఓల్డ్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళే దారి, రెండోది నేను చూపించాలనుకున్న ప్లేసు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే చుట్టూ చెట్లతో ఎంట్రన్స్ బాగుంటుంది. ఇలా స్టార్టింగ్లోనే పింక్ కలర్ ఫ్లవర్స్తో మీకు వెల్కమ్ పలుకుతున్నాం అనే ఫీలింగ్ని కలగజేస్తుంది. ఇలా కొంచెం లెఫ్ట్కి ఒక లుక్ వేసుకుంటే స్విమ్మింగ్ పూల్ కనబడుతుంది. ఇందులో వాటర్ ఉండడం నేను ఇంతవరకు చూడలేదు. మేబీ ఇప్పుడు సమ్మర్లో ఏమన్నా ఫిల్ చేస్తారేమో. ఇక్కడ చెట్ల కాడ మీరు గమనిస్తే ఎక్కడ చూసినా కూడా మనీ ప్లాంట్ కనబడుతూనే ఉంటుంది. మొత్తం ఇక్కడే కదండి, ఎక్కడ గ్రీనరీ చూసినా కూడా మీకు మనీ ప్లాంట్ కంపల్సరీ కనబడుతుంది. ఈ ప్లేస్ చూశారు కదా, ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. మీళ్ళల్లో ఎవరైనా ఫోటోషూట్ లైక్ చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ ప్లేస్కి వచ్చి తీసుకోండి, చాలా బాగుంటుంది. అక్కడ నుండి కొన్ని స్టెప్స్ దిగి కిందికి వెళ్ళగానే ఒక ప్లేస్ కనబడుతుంది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా, షెమ్ పార్క్ లాగానే ఉంది. మీరు స్టార్టింగ్ ఒక క్లిప్ చూశారు కదా, ఇన్ఫోసిస్ అని. ఇది స్విమ్మింగ్ పూల్ ప్రింట్ ఉంటుందండి, అదే ఇది. చాలా బాగుంది కదా. అలా కొంచెం ముందుకు నడవగానే ఒక పెద్ద చెట్టు కనబడుతుంది. ఈ చెట్టు కింద కూడా బెంచెస్ వేసి ఉన్నాయి కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. ఈ చెట్టు పేరు రాగి చెట్టు, మర్రి చెట్టు, నాకు అది ఐడియా లేదు. మీకు తెలిసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చెట్టు చూస్తానే నాకు ఒక ఫీలింగ్ కలిగింది. అది ఏంటంటే, మీ పిల్ల మరి రాజు. చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద చెట్టు చూశాను. మీకు ఇన్ఫోసిస్లో ఎక్కువ ఈ వెహికల్స్ కనబడతాయి. ఇవి ఏమిటంటే, విజిటర్స్ వస్తారు కదా, వాళ్ళకి ఆఫీస్ అంతా చూపించడానికి ఈ వెహికల్ యూజ్ చేస్తారు. ఈ ప్లేస్ ఏమిటి అనుకుంటున్నారా? ఇది B7 బిల్డింగ్ ముందర ఉంటుంది, గార్డెన్ లాగా. మనం ఇప్పుడు బిల్డింగ్ ముందర నుండి రైట్ సైడ్కి వెళ్దాం, అంటే గ్రౌండ్కి వెళ్ళే దారి. ఈ దారిలో వెళ్తున్నప్పుడు మీకు ఒక కాఫీ కేక్ కనపడుతుంది, వైల్డ్ బీన్ అని. చాలా ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఐటమ్ తగ్గట్టే కాస్ట్ కూడా అలానే ఉంటాయి. అంతేకాదు, దీని సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ చెట్ల మధ్యలో ఉంటుంది సిట్టింగ్ ప్లేసు. ఈ ప్లేస్ నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే గ్రౌండ్ కనబడుతుందండి. ఇది గ్రౌండ్కి వెళ్ళే దారి. ఇక్కడ నుండి కొన్ని స్టెప్స్ వేసుకొని రైట్ సైడ్ వెళ్తే గ్రౌండ్ ఎంట్రన్స్ కన ఉంటుంది. ఇది గ్రౌండ్కి వెళ్ళే దారి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే గ్రౌండ్ యొక్క ఎంట్రన్స్ కనబడుతుంది. ఈ గ్రౌండ్ చాలా పెద్దది. దీని చుట్టూరు బిల్డింగ్స్తో మిడిల్లో ఈ గ్రౌండ్ ఉంటుంది. మనలో ఎవరైనా ఆటగాళ్ళు ఉంటే ఈ ప్లేస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆటగాళ్ళు అంటే ఈ ఆటగాళ్ళు కాదండి, ఈ ఆటగాళ్ళు కబడ్డీ, క్రికెట్ ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే గ్రౌండ్ చాలా పెద్దది, బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఈ గ్రౌండ్ ప్రక్క నుండి నడుచుకుంటూ వెళ్తే మరొక ప్లేస్ వస్తుంది, అదే న్యూ ఫుడ్ కోర్టు.
ఇలా ముందుకు వెళ్తుంటే ఒక బిల్డింగ్ కనబడుతుంది. ఈ బిల్డింగ్ ఏమిటంటే ఈసీసీ బిల్డింగ్ అంటారు. అంటే విజిటర్స్ స్టే చేసేదానికి ఈ బిల్డింగ్ యూజ్ చేస్తారు. ఆ బిల్డింగ్ దాటుకొని ముందుకు నడుస్తూ వెళ్తుంటే ఫుడ్ కోర్ట్కి వెళ్ళవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఫుడ్ కోర్ట్. దీన్ని న్యూ ఫుడ్ కోర్ట్ అంటారు. ఇప్పుడు అర్థమైనదే. పాస్ట్ వీడియోలో ఎందుకు ఫుడ్ కోర్ట్ని ఓల్డ్ అన్నానో. కొత్తది ఏదైనా వస్తే ఉన్నవి పాతదే కదండి. దీని లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. పదండి వెళ్దాం. ఇందులో టోటల్ 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మెనూ. ఇందులో 2 మెనూలు ఉంటాయి. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఒకటి ఫస్ట్ ఫ్లోర్, రెండోది సెకండ్ ఫ్లోర్ మెనూ. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ ఎస్కలేటర్లు ఉంటాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళవచ్చు. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇక్కడ కూర్చోవడానికి కూడా. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ వీడియో చూశాక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఫుడ్ కోర్ట్ బాగుందో, సెకండ్ ఫుడ్ కోర్ట్ బాగుందో. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ పాయింట్ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుండి ఉంటుంది. బయట నుండి టోటల్ ఫుడ్ కోర్ట్ ఇది. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బద్వేల్ బుల్లోడు. ఏమైనా డౌట్ ఉన్నా, సజెషన్స్ ఇవ్వాలన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.